నందమూరి బాలకృష్ణ 12 గంటల నిర్విరామ సంగీత విభావరి సందర్భంగా నిగర్భి నిరాడంబరులు నిస్వార్థ సేవా తత్పరులు డాక్టర్ కంచర్ల అచ్యుతరావు గారికి మహా విశాఖ నగర కళాకారులు ముకుళిత హస్తాలతో సమర్పిస్తోన్న సన్మాన సుగంధమాల. ఫలితాలపై ఆసక్తి లేకుండా కర్తవ్యంపై దృష్టి పెట్టు, సత్ఫలితాన్ని పొందుతావు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన కర్మణ్యేవాధికారస్తే శ్లోకంలోని భావాన్ని నీవు విందు చేస్తున్నప్పుడు అన్నార్థులైన అభాగ్యులకు అన్నం పెట్టు, నీకు తిరిగి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు కనుక సత్ఫలితాన్ని పొందుతావు అని బైబిల్లో చెప్పినటువంటి అంతర్యాన్ని సమగ్రంగా సంపూర్ణంగా అర్థం చేసుకుని ఆచరణలో సఫలమవుతోన్న ధన్యజీవి కళా భోజ డాక్టర్ కంచర్ల అచ్యుతరావు గారు. వజ్రం ఎక్కడున్నా ప్రకాశిస్తుంది అన్నట్టుగా మారుమూల మద్దూరు గ్రామం పేరును సినీ వైభవం ద్వారాను, జన్మనిచ్చిన తల్లిదండ్రులు శ్రీ కంచర్ల కృష్ణమూర్తి అమ్మాజమ్మ గారి పేర్లను సేవా తత్పరత ద్వారాను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వెలిగింపజేస్తోన్న విశిష్ట వ్యక్తి, అచ్యుత సార్థక నామధేయ శక్తి మీరు. అచ్యుత్ పేరులోని నవ లక్షణాల్లో మొదటిదైన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ అదే సంకల్పంతో పేదల కష్టాలు ప్రపంచానికి తెలిపి పరిష్కారాలు చూపించాలన్న వివిధ ప్రభుత్వాల ఉత్తర పతనాలనైనా శాసించగల అక్షరాయుధధారి అయిన పాత్రికేయునిగా అనేక సంవత్సరాలు పనిచేసి సమాజం పట్ల మీ బాధ్యతను సంపూర్ణంగా నిర్వర్తించిన భారతమాత ముద్దు బిడ్డ మీరు. ద్వితీయ లక్షణమైన రక్షణను అర్హులైన పేదలందరికీ అందించాలనే సంకల్పంతో దీర్ఘకాలిక వ్యాధులతో శారీరక సమస్యలతో శ్రమల్ని అనుభవిస్తోన్న అనేక మంది నిరుపేదలకు లక్షలాది రూపాయల వ్యయంతో వైద్యం చేయిస్తూ వారి ప్రాణ రక్షణకు అనునిత్యం సిద్ధంగా ఉంటోన్న ఆరోగ్య ప్రదాత సర్వోత్తమ రక్షణ వ్యవస్థ డాక్టర్ కంచర్ల అచ్యుతరావు గారు. తృతీయ లక్షణమైన ఆర్తులందరికీ అన్నం పెట్టే పోషణను సాధ్యమైనంత ఎక్కువగా చెయ్యాలనే ధ్యేయంతో సర్కారు సాయం అందని ఎందరో పేదలకు ప్రతి నెల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తూ కన్నబిడ్డల్లా వారిని పోషిస్తూ ఆకలి కేకలు లేని సమాజ స్థాపనకు కంకణ బద్దులైన దీనజన బంధువు మీరు. చతుర్థ లక్షణమైన సమతుల్యత సాధించడానికి మీరు చేస్తున్న కృషి నిరుపమానం. భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ మూల సూత్రానికి ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుతూ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తారతమ్యాలు లేకుండా అందరి ప్రార్థనా స్థలాలకు, వివాహాది శుభకార్యాలకు ఆర్థిక సహాయ సహకారాన్ని అందిస్తూ సమతుల భారత సంస్కృతిని సుస్థిరం చేస్తోన్న సమతా మూర్తి మీరు. ఐదవ లక్షణమైన సానుభూతిని మాటల్లో కాక చేతల్లో చూపిస్తూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని పెద్దలు చెప్పిన మాటల్ని సాకారం చేస్తోన్న ఆర్తత్రాణ పరాయణులు మీరు. ప్రతి నెల మీరు అందిస్తోన్న పెన్షన్ డబ్బులతో తింటూ మందులు కొనుక్కుంటూ భారమైన పేదరికపు వృద్ధాప్యాన్ని చిరునవ్వులతో గడపగలిగిన భాగ్యాన్ని ఇచ్చినటువంటి దాత మీరు. అవే కుటుంబాల్లోని చిన్నారులపై సానుభూతిని చూపిస్తూ వారి చదువులకు ఫీజులు కడుతూ పుస్తకాలు, యూనిఫారాలు కొంటూ పేదల ఇళ్లలో విద్యాజ్యోతుల్ని వెలిగిస్తోన్న విద్యా ప్రదాత మీరు. ఎందరికో ఆదర్శంగా ఉండాలని ఆరవ లక్షణాన్ని అందిపుచ్చుకొని దున్నేవాడిదే భూమి అనేది ఆచరణ సాధ్యం కాని అందమైన నినాదంగా కుల మతాలకు అతీతంగా ఉన్నది వాడికి సైతం భూమినిచ్చి మీ హృదయ శక్తి కథలుగా చెప్పబడే కర్ణుడి ప్రభావాన్ని కళ్ళారా చూసే భాగ్యం కలగలేదు గాని అడిగిన వారికి లేదు అనని దాన కర్ణుడి ఉదార స్వభావం నచ్చని వారి రూపంలో అడిగిన అందరికీ కళ్ళ ముందు కనిపిస్తుంది అనడం అనుభవంలోనికి వచ్చే నిఖార్సైన నిజం.
100 మందికి సాయం చేసేటప్పుడు అందులో 2 అనర్హులు ఉన్నారు అని తెలిసినా వారిని ఎందుకులే ఏడిపించడం అని తెలిసి కూడా వారిని సంతృప్తిపరిచే అనితర సాధ్య ఉదార గుణం కేవలం మీకే స్వంతం. అష్టమ లక్షణమైన స్నేహాభివృద్ధికి, తద్వారా సర్వోత్కృష్ట దేశ నిర్మాణానికి బలమైన పునాదులుగా నిలిచే రంగస్థల కళా సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా, నేర్పుల ద్వారా, వివిధ క్రీడా పోటీల నిర్వహణ ద్వారా మీరు చేస్తున్న కృషి మనమందరం ఒక్కటి అనే స్నేహపూర్వక సుహృద్భావ వాతావరణాన్ని అందరిలోనూ సృష్టిస్తోంది. ఎందరికో అనుసరణీయ మార్గాన్ని పరుస్తోంది. 9వ లక్షణమైన చిత్తశుద్ధి తనువులేని అణువణువులో నింపుకొని చిత్తశుద్ధి లేని శివపూజలేలా అనే మాటల పరమార్థాన్ని అవగతం చేసుకొని స్వలాభాపేక్ష లేని నిస్వార్థ కార్యకలాపాలను మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా చేస్తూ రాగద్వేషాలకు అతీతమైన పురుషోత్తముడిగా వినుతుకెక్కి సంభ్రమాశ్చర్యాలు నిండిన ప్రేక్షకుల అరుపుల కోసం మాత్రమే కాక అన్ని కార్యాలు ఆత్మ తృప్తి కోసం చేస్తూ అందరి హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న అరుదైన వ్యక్తి మీరు. అందుకే ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గా, SSLS క్రియేషన్స్ అధినేతగా, కల్చర్ల వర్కింగ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఫెడరేషన్ చైర్మన్ గా, అసంఖ్యాక సంస్థలకు దాతగా, మహారాజ పోషకునిగా బహువిధ సేవలందిస్తోన్న కళాభోజ డాక్టర్ కంచర్ల అచ్యుతరావు గారు సంపూర్ణ ఆయుష్తో ఆరోగ్యంతో చిరకాలం వర్తిల్లాలని, ఆయన కీర్తి అచ్యుతంగా అంటే శాశ్వతంగా నిలవాలని విశాఖ కళారంగం ఆశిస్తోంది, అభిలషిస్తోంది, ఆకాంక్షిస్తోంది. ఇట్లు విశాఖ కళాకారులు, వేదిక అల్లూరి విజ్ఞాన కేంద్రం విశాఖపట్నం. మన అందరికీ ప్రియమైన మెగాస్టార్ బాలయ్య సార్ నటించిన ఫిల్మ్ నుండి 100 పాటలు పాడడం నేను ఇంతవరకు కని విని ఎరగని ఫంక్షన్ అని నేను ఇక్కడ సభముఖంగా చెప్తున్నాను. ఈ అద్భుతమైన ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన కంచర్ల అచ్యుతరావు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. అంతకుముందు కళాకారులు మన దగ్గర ఉన్నారని మాకు ఇంతవరకు తెలియదు. 100 పాటలు పాడడం అంటే అద్భుతం. అది ఇంతవరకు నేను పేపర్లో కూడా చూడలేదు, పుస్తకంలో కూడా చదవలేదు. సో నేను ఒక్క పాట కూడా వినలేదు. ఎందుకంటే ఈరోజు అందరూ సీఎం సార్ ప్రోగ్రామ్ ఉండేది, అందుకే అక్కడ బిజీ అయిపోయాను. నెక్స్ట్ టైం కనీసం ఒక పాట వినాలని ఉంది. నేను నిర్వహించిన ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశాను. అప్పుడు విన్నాను, కోవిడ్ అప్పుడు ఎంతోమంది కళాకారులకు ఆయన అన్ని విధంగా హెల్ప్ చేశారని, కాపాడారని నేను ఆ రోజు విన్నాను. చాలా మంది కళాకారులు ఆ రోజు చెప్పారని సభాముఖంగా. సో వైజాగ్ స్థితి కళాకారుల తరఫున ఆయనకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే మాదిరిగా కళాకారులను మీరు ప్రోత్సహిస్తూ ఉండండి. ప్రతి ఇంటి నుండి ఒక కళాకారుడు బయటికి వస్తారండి. ఎందుకంటే మనకు టాలెంట్ ఉంది, కానీ ప్రోత్సహించడానికి ఇటువంటి మనిషి ఉంటే చాలా మంది కళాకారులు తయారవుతారని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. రోజు మాత్రం మహిళలకు గౌరవించాలా, మిగిలిన రోజులు నేను చెప్తున్నా మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రతిరోజు ఉమెన్స్ డేగా సెలబ్రేట్ చేయాలి ప్రతిరోజు. ఎందుకంటే ఒక అమ్మాయి, ఒక పాప నుండి స్టార్ట్ చేసుకుని తర్వాత భార్య, తర్వాత మాత అంటే అమ్మ, అన్ని రోజుల్లో ఒక మహిళ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నారండి. నాకు ప్రతిరోజు ఎంతోమంది మహిళలు వచ్చి చెప్తున్నారండి ఎలా సఫర్ అవుతున్నారండి. సో మగవాళ్ళు ఇది గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు ప్రతి మహిళకి మనం గౌరవం ఇవ్వగలిగితే అదే నిజంగా ఈరోజు ఈ 8వ తేదీ మనం సెలబ్రేట్ చేయబోతున్నాం, పండగగా జరపబోతున్నాం. ఆ పండగ ప్రతిరోజు జరుపుకుంటేనే అది నిజంగా మనం మంచి పని చేసినట్టు అవుతుంది. సో ప్రతిరోజు
ప్రతి మహిళకి గౌరవిద్దాం. ప్రతి అమ్మాయికి ఒక దేవి దుర్గా మాదిరిగా ఒక చూడగలిగితే, గౌరవం ఇవ్వగలిగితేనే అది కరెక్ట్గా సెలబ్రేషన్ జరుగుతుందని నేను ఆశిస్తున్నా. ఈ సందర్భంగా మా ఫోన్ నంబర్, పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799. నేను మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నా, మీ ఇంట్లో ఉన్న ప్రతి మహిళకి ఈ నంబర్ ఇవ్వండి. ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది ఉంటే నాకు కాల్ చేయండి, SMS పెట్టండి, వాట్సాప్ చేయండి. 7995095799. పగలు కానీ రాత్రి కానీ 24/7 మేము మీకు అండగా ఉంటామని అందరి ముందర హామీ ఇస్తూ మరొకసారి మీ అందరికీ నమస్కారాలు, శుభాకాంక్షలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఫస్ట్ ప్రైజ్ అనేది 15 రూపాయలు ఆయనే తీసుకుంటారు. ఎందుకంటే ఆయన ఆ టీం ఇద్దరిలో ఆ లైవ్లోనే అంత క్లారిటీ ఉందంటే వాయిస్, మరి డైరెక్ట్గా మీరు చూస్తే ఇంకెంత క్లారిటీగా ఉంటుందో. కాబట్టి వారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా యొక్క ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరు సింగర్స్గా పార్టిసిపేట్ చేయండి. వెల్కమ్ టు ఆల్. సూపర్. అద్భుత. చిత్రావలో ఈరోజు నడుస్తున్నారు అంటే రమారమి ఈరోజు ఒకప్పుడు విశాఖపట్నానికి లాస్ట్ మన సిపి గారు వచ్చిన తర్వాత విశాఖపట్నానికి 2 నాడు నేడు అని మనం చూసుకుంటే కనుక నాటి విశాఖపట్నం, నేటి విశాఖపట్నం, నాటి యువత, నేటి యువత అనుకుంటే కనుక ఇప్పుడు యువతలో చాలా మార్పు వచ్చింది, చాలా యాంగ్జైటీ వచ్చింది. ఎక్కడ కూడా వాళ్ళు క్రికెట్ టోర్నమెంట్స్ కానీ మిగతా ఏమైనా కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. మరి అలాంటి అవకాశాన్ని కల్పించిన మన సిపి గారికి మనందరి తరఫున ఒకసారి ధన్యవాదాలు. ఈరోజు అలాంటి వ్యక్తిని మహిళా దినోత్సవం సందర్భంగా 10 మంది మహిళలను ఈరోజు మన ఆయన 10 మంది మహిళలకు సన్మానం చేస్తారు. కాబట్టి అందరూ సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం.